తెలంగాణ స్టేట్లో ప్రజెంట్ డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లైక్ బీఈడీ అడ్మిషన్స్ కోసం కావచ్చు, ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ కోసం కావచ్చు, పీజీ అడ్మిషన్స్ కోసం కావచ్చు. రీసెంట్గా డిగ్రీ రిజల్ట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సార్ మా దగ్గర మాకు సంబంధించిన మెమోస్ అయితే అందుబాటులో లేవు, మేము ఏ విధంగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారము కౌన్సిలింగ్ కోసం అటెండ్ అయ్యే క్యాండిడేట్స్కి ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో ఇవన్నీ కావాలి అన్నారు కదా. మరి రీసెంట్గా రిజల్ట్ వచ్చింది కాబట్టి మాకు డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే మా దగ్గర లేవు, ఏ విధంగా అటెండ్ అవ్వాలి అని అయితే క్వైరీ చేస్తున్నారు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది పర్సన్ వచ్చేసి మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. సార్ డిగ్రీ 5 సెమిస్టర్ షార్ట్ మెమోస్ ఉన్నాయి, బట్ 6 సెమిస్టర్ సంబంధించి రిజల్ట్ రీసెంట్గా వచ్చింది, నార్మల్ ప్రింట్ సరిపోతుందా అని అయితే క్వైరీ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియోలో డీటెయిల్గా మెన్షన్ చేశాను. ఎవరైతే రీసెంట్గా డిగ్రీ రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో మీ దగ్గర కన్సల్టెడ్ మెమో కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు డిగ్రీ స్టూడెంట్స్ అయినట్టయితేనేమో 5 సెమిస్టర్స్ నుంచి 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి టోటల్గా. దట్ ఈస్ డిగ్రీ స్టూడెంట్స్కి, బీఏ బీఎస్సీ బీకామ్ లైక్ స్టూడెంట్స్కి 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ప్రీవియస్ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో అప్ టు 5 సెమిస్టర్ వరకు కానీ, లేదా ఒకవేళ మీరు బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయినట్టయితే అప్ టు 7 సెమిస్టర్ వరకు ఆల్ షార్ట్ మెమోస్ అనేవి కాలేజ్లో ఉంటాయి, కాలేజ్ నుంచి తీసుకోండి. అండ్ తర్వాత రిజల్ట్ ప్రింట్ రీసెంట్గా మనకు 8th సెమిస్టర్స్ సంబంధించి కానీ, లేదా రీసెంట్గా మనకు 6th సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిజల్ట్ ప్రింట్ పైన మీ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ సార్ తోటి సైన్ అండ్ స్టాంప్ అనేది చేయించుకొని, టోటల్గా మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 షార్ట్ మెమోస్, ఒకవేళ బీఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 షార్ట్ మెమోస్ అనేది ఏవైతే ఉంటాయి విత్ నెట్ రిజల్ట్ ప్రింట్ తోటి వాటిని అప్లోడ్ చేస్తే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ లేని వారు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఆ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఆల్ షార్ట్ మెమోస్ విత్ రిజల్ట్ ప్రింట్, ప్రిన్సిపల్ సైన్.